బాల్యంలోని పిల్లల విద్యకు మరియు ఆరోగ్యానికి బలమైన పునాది వేయడంలో అంగన్వాడీ కేంద్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి ఎంజే నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ఫ్రీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. మల్లేపల్లి సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క చిన్నారులతో ఎంతో ఆత్మీయంగా గడిపారు. చిన్నారి ప్రాథమిక విద్యార్థులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించిన మంత్రి అనంతరం ఫ్రీ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు అందజేశారు. అలాగే ఇక్కడ నుంచి ప్రాథమిక పాఠశాలలో చేరబోతున్న చిన్నారులకు విద్యారంభ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను ప్రతి పేద కుటుంబానికి చేరవేయడమే ఈ బడిబాట కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇక్కడ కేవలం ఆటపాటలతో కూడిన నాణ్యమైన బాల్య విద్యను మాత్రమే కాకుండా సమగ్రమైన ఆరోగ్య సేవలు పోషకాహారాన్ని కూడా ఉచితంగా అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రతి చిన్నారి అంగన్వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని, తల్లిదండ్రులు ప్రైవేట్ నర్సరీల మోజులో పడకుండా అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ బడులను మరి రీఓపెన్ స్కూల్స్ జరగడం అంటే క్లాసెస్ స్టార్ట్ అయినాయి. దాంతో పాటు 1.5 month తర్వాత మా అంగన్వాడీ సెంటర్స్ కూడా ఈరోజు రీఓపెన్ చేసుకొని మొదటి రోజు మా అంగన్వాడీ పిల్లలందరికీ కూడా 2 జతల బట్టల పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ రోజు నేను మరి మా చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి అమ్మ మాట అంగన్వాడీ బాట, అదే విధంగా స్కూల్ రీఓపెనింగ్ సెరమనీకి ఇక్కడికి రావడం జరిగింది. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే నాంపల్లి మాజీద్ హుస్సేన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ పిల్లలకు బట్టల డిస్ట్రిబ్యూషన్, అదే విధంగా అక్షరాభ్యాసం, మరి అంగన్వాడీలలో స్ట్రెంగ్త్ పెంచడం కోసం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్థానిక కలెక్టర్ ప్రియాంక గారు, అదే విధంగా కమిషనర్ శృతి గారు, కమిషనర్ అనితా రామచంద్రన్ గారు, మోతీ గారు, ఇక్కడ మా టీచర్స్, మా డీడబ్ల్యూస్, మరి పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ పిల్లల యొక్క జీవన ప్రమాణాలు కానీ ఆ స్కూళ్ల యొక్క స్ట్రెంగ్త్ పెంచడం కోసం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు మరి పిల్లలకు కూడా గతంలో ఎప్పుడు యూనిఫామ్ ఉండేది కాదు. అంగన్వాడీ స్కూళ్లలో గత లాస్ట్ ఇయర్ నుంచి 2 జతల బట్టలను మనము యూనిఫామ్స్ ఇస్తా ఉన్నాం. అదే విధంగా వాళ్ళకు ఒక బడి అంటే స్కూల్ అట్మాస్ఫియర్ రావాలి అని వాళ్ళకు ఒక గంటలు కూడా పెట్టియడం జరిగింది. అదే కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా ఒక 2 డిస్టిక్లలో ఇప్పుడు ఈ రోజు నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ లో పైలట్ కింద మనం ప్రారంభించినాం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది తొందరలోనే. అదేవిధంగా 57 రకాల ఆట వస్తువులను కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళ నాలెడ్జ్ పెంచడం కోసం వాళ్ళ అంటే చిన్నప్పటి నుంచి ఎర్లీ చైల్డ్ కేర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఇక్కడ ఫస్ట్ అంటే నర్సరీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు లేదా 5 years కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు బయటికి పోతుంటే మన అంగన్వాడీలో చదువుకున్నటువంటి సర్టిఫికెట్ ను కూడా ఈరోజు గౌరవ మన ఎమ్మెల్యే గారితో కలిసి మేమిద్దరం మరి వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ మరి ప్రైమరీ స్కూల్కి వెళ్ళొచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా పిల్లలు అంగన్వాడీ సెంటర్స్ లో 9 లక్షల మంది పిల్లలు ఎన్రోల్ అవ్వడం జరిగింది. వారందరి సంక్షేమం కోసం మరి లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా రకరకాల కొత్తగా వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, పాలు, తర్వాత ఎగ్ బిర్యానీ, కిచిడి ఇవన్నీ కూడా ప్రమోట్ అంటే అందిస్తూ పిల్లలు ప్రభుత్వ బళ్ళలకు రావడం మూలంగా ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి అండగా ఉంటుంది. అదే కాకుండా మా టీచర్స్ కూడా ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇప్పించి పిల్లలకు కూడా ఇంగ్లీష్ కూడా మనం నేర్పిస్తా ఉన్నాం.